నెల్లూరు జిల్లా విడవలూరు మండల కేంద్రంలో ముదివర్తి గ్రామ దళితులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ నేత ముసుగులో గ్రామంలో ఎన్నో అరాచకాలు, విధ్వంసాలకు కారణమవుతున్న టీడీపీ నాయకుడు ఎస్కే రఫీని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి అతనిని పార్టీ నుంచే సస్పెండ్ చేయాలని మీడియా ముందు ఎమ్మెల్యేని కోరుకుంటున్నామని అన్నారు. ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పనులు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యేకు ఇలాంటి నాయకుల వల్ల చెడ్డ పేరు వస్తుందని చెప్పారు. దళిత యువకుడిని కులం పేరుతో అవమానించి ఆత్మహత్యాయత్నానికి కారణమైన ఇతనిపై కఠినమైన సెక్షన్లు నమోదు చేసి జైలుకు పంపేలా చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు ఎమ్మెల్యేను కోరారు. మాది అన్నారెడ్డిపల్లి గ్రామం. ఇలాంటి వ్యక్తుల్ని మీరు ప్రోత్సహించిన ఎడల వారు అధికారాన్ని వారి స్వలాభాల కోసం వినియోగపరుచుకుంటూ మాలా మాదిగల మీద అధికారం చెలాయిస్తూ ఎన్నో సంఘటనల్లో వీళ్ళు పాల్పొందుతున్నారు. ఇది ఆయన క్యారెక్టరేషన్ గురించి మాట్లాడడం తప్పితే పార్టీని విమర్శించడం కాకుండా ఆయన క్యారెక్టరేషన్ గురించి మాట్లాడుతున్నాం. గతంలో చేసిన ఆయన దుర్నీతులు కానీ ఆయన వ్యవహారాలు కానీ అన్నిటినీ అన్ని గ్రామ ప్రజలకు తెలుసు. వారు విజ్ఞప్తి తరపునే మేము వినవిస్తున్నాము. కనుక మీరు సగటున స్పందించి ఇలాంటి వ్యక్తులకి అధికారాన్ని చేకూరిస్తే అన్యాయం జరుగుతుంది ప్రజలకు అని చెప్పి మేము గళమెత్తుతున్నాం. లేని ఎడల దానికి తగ్గ చర్యలు తీసుకున్నట్టుకు మేమైతే పురుకొల్పు పడతాము, ముందుకైతే నడవబడతాము. మీరు దీన్ని గ్రహించి ఇలాంటి వ్యక్తుల్ని పార్టీ నుంచి తొందరగా మీరు ఇలాంటి వ్యక్తులను పార్టీ నుంచి ఎంతో మీ పార్టీకి మేలు జరుగుతుంది, ప్రజల ఆదరణ పొందుతారు మీరు. కనుక అభిమానానికి మీరు చేస్తున్న పనులను బట్టి ప్రజల్లో ఉన్న మంచి కీర్తిని మీరు పోగొట్టుకోరని మీకు విన్నపం చేస్తున్నాము. ఇది గ్రహించి మీరు చేస్తున్న చారిటీని బట్టి, మీ అధికారాన్ని బట్టి మాకు ఎలాంటి దుర్వినియోగం లేదు, అందరం లబ్ధి పొందుతున్నాం. కనుక ఇలాంటి వ్యక్తుల వల్ల మీ లబ్ధి, మీ పేరుకు సగటున అన్యాయం జరుగుతుందని మేము తెలియపరచడం జరిగింది. దీన్ని మీరు గ్రహించి మీరు మనవలోకి తీసుకోవాలని మేము తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. నిరంజన్, మాది ముదివర్తి. గౌరవనీయులైన శాసనసభ్యురాలకి ప్రశాంతిరెడ్డి మేడం గారికి తెలియజేయమేమనగా, ముదివర్తి గ్రామంలో 4 రోజుల క్రితం పట్టపు రోహిత్ అనే అబ్బాయి సూసైడ్ చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. దానికి గాను పూర్తిగా బాధ్యులైనటువంటి రఫీ మరియు కరీం వీళ్ళిద్దరూ మీ అనుచరులుగా ముదివెత్తులో చలామణి అవుతున్నారు. నాకు పూర్తిగా ఎమ్మెల్యే గారి మద్దతు ఉంది. నన్ను ఎవరు ఏం చేయలేరమ్మా అన్నటువంటిగా ముదివెత్తులో ప్రచారం చేసుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. ఈ రోజుకి కూడా అతన్ని పోలీసులు కానీ ఎవరు కూడా ఏమీ చేయలేదు, ఇప్పటిదాకా అరెస్ట్ కూడా చేయలేదని మీరు మాకు పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారని మేము నమ్ముతున్నాం. అయితే ఈరోజు రోహిత్ అనే అబ్బాయి హాస్పిటల్లో బ్రతుకున్నాడంటే అది మీ దయ వల్లే మేడం గారు. కానీ ఈరోజు రఫీ అనే అతను ముదివెత్తులో ఈ విధంగా మీ పలుకుబడితో నాకు ఎమ్మెల్యే గారి పలుకుబడి ఉంది, మేడం గారి పలుకుబడి ఉంది అనే విధంగా చెప్పుకుంటూ ఊర్లో ఎంతోమందికి అన్యాయం చేస్తూ ఉన్నాడు. దాన్ని మీరు తుడిచేయాలి. ఎందుకంటే అతన్ని చాలామంది ఇబ్బంది పెట్టినాడు. అతను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే మేడం గారు బాగుంటుంది, సస్పెండ్ చేయకపోతే మీరు అతనికి సపోర్ట్ చేస్తున్నారని ముదివర్తి గ్రామ ప్రజలందరూ అనుకుంటున్నారు మేడం. అతని ఇమీడియట్గా మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే గారిని దళిత గ్రామ ప్రజల తరఫున సగౌరవంగా గౌరవనీయులైన ప్రశాంతిరెడ్డి మేడం గారిని గౌరవంగా కోరుకుంటున్నాం. ఇదే మనవి. నా పేరు రంజిత్ కుమార్. మా అన్న రోహిత్ బాబు. వేరే అమ్మాయి మా అన్న లవ్ చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత తీసుకొచ్చారు. మా అన్నని 3 నెలలు జైల్లో పెట్టారు, కేసు ఫైల్ అయిందని. పెట్టిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత వాయిదాలు ఎదురవుతా ఉన్నాడు. 17వ తేదీ జడ్జిమెంట్ అని ఇంటికి పిలిచారు. రాజీ చేస్తానని రఫీ అనే పిలిచిన తర్వాత మా వాళ్ళు ఒప్పుకోలేదు, రాజీ కాలేదు. 14 సంవత్సరాలు జైలు కన్నాగో, లేకుంటే గిడ్డు మంది తెచ్చుకొని నా తాగి చచ్చిపో, నేనేం చేయలేను అని అనుమానం ఇచ్చిన తర్వాత మా అన్న గిడ్డు మంది తెచ్చుకొని తాగాడు. ఇప్పుడు చౌ బతుకుల్లా ఉన్నాడు. మాకు న్యాయం కావాలా సార్. అప్పుడు కేసు వాళ్ళు ఇన్ని రోజులు టంచి వాళ్ళు మాకు రిమాండ్ ఏమి వాళ్ళు పట్టించుకోలేదు సార్. వీళ్ళు ఒక్కరు కూడా పట్టించుకోలేదు సార్. పోలీసు వాళ్ళు చెప్పారా? చెప్పాను సార్. ఏం చెప్పారు సార్ వాళ్ళు?
సార్ వాళ్ళు చూస్తామని చెప్తున్నారే కానీ న్యాయం చేయటం లేదు సార్ మాకు. ఏ న్యాయం కావాలి మీకు? గుమ్మడి నారాయణని మాకు ఇల్లే సార్ మాకు కారణం. ముందు నా బిడ్డ హాస్పిటల్లో ఉన్నాడంటే వీళ్ళు ముగ్గురే మాకు కారణం. మాకు న్యాయం కావాలా? చేస్తారా చేయరా చెప్పండి. నా బిడ్డ సాబతుకులో ఉన్నాడు, మాకు చెప్పండి. మాకు న్యాయం చేస్తారా చేయరా? ఈ రోజు 6 రోజులు అయిపోయింది నా బిడ్డ ముందాగి. నా బిడ్డ ఇట్లా అల్లాడిపించేసేసి మమ్మల్ని అల్లాడిపించేస్తున్నారు వీళ్ళు ముగ్గురు. రఫీ, కరిమిల, గుమ్మన్నారయ్య ఈ మమ్మల్ని అల్లాడిపించేస్తున్నారు. నా బిడ్డ సాబతుకులో ఉన్నాడు. నాకు ఉండేది 2 బిడ్డలు. సంపాది పెట్టే దిక్కు లేనాడు. మేము దరిద్రమే, వాళ్ళు అన్నాడు మేము దరిద్రమే. కానీ పిలిచి అవమానం చేసి గడ్డి ముందు చచ్చిపోయింటే నా బిడ్డ తాగేసాడు. మాకు న్యాయం కావాలా? మాకు న్యాయం చేసేవాళ్ళు ఎవరు? వచ్చి పొలం పేరు అన్న మాలోళ్ళు అన్నారు. మాలోళ్ళకి ఏమి బతికి హక్కులేదా? చెప్పండి. చచ్చిపోవాలా? మాలోళ్ళు బతకబడలేదా? ఇప్పుడు నా బిడ్డ ఈ విధంగా అయిపోయాడు. మాలోళ్ళు అని అదే పేరు అంటున్నారు. వాళ్ళ ముగ్గురిని తీసుకొచ్చి మాట్లాడలేకుండా నాకు ఏడుపు వచ్చేస్తుంది. వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేయాలి. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.